ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్కి స్వాగతం. ప్రజాస్వామ్యంలో సరికొత్త ఆదాయం సీఎం రేవంత్ రెడ్డి. కామారెడ్డి జిల్లా మద్నూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్టు నియామకానికి పరీక్ష ఇంటర్వ్యూ నిర్వహించిన జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావును సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఈ పోస్టు కోసం 15 మంది పోటీ పడగా ఎంఎస్సి బిఎడ్ చదివిన అల్వైర్ సౌజన్య ఎక్కువ మార్కులు తెచ్చుకొని చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. దీనిపై సీఎం స్పందిస్తూ ప్రజాస్వామ్యంలో సరికొత్త ఆదాయం పదవుల ఎంపికలో న్యాయ ద్రోహపథకం అని ట్వీట్ చేశారు. మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్. ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అని చెప్పడానికి నా నియామకమే నిదర్శనం. 1978 నుంచి మన జుక్కల్ కాన్స్టిట్యూషన్లో ఎస్సీ రిజర్వ్డ్ వచ్చింది. ఇందులో మాదిగ వాళ్ళకి నామినేట్ పోస్టులు అనేవి ఎప్పుడు ఇవ్వలేదు. కానీ మన తోట లక్ష్మీకాంతారావు సార్ గారు మాత్రం ఇంటర్వ్యూ నిర్వహించి, అంటే మన జుక్కల్ నియోజకవర్గ పెద్దలందరినీ కూర్చోబెట్టి ఇంటర్వ్యూ నిర్వహించి న్యాయంగా ఈ పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే నా చదువును బట్టి నేను ఎంఎస్సి బిఎడ్ చదువుకున్నాను. సో అందుకు ఈ పోస్ట్ ఇచ్చారు. అందుకు నేను కాంగ్రెస్ పార్టీకి, మన సార్ గారికి అందరికీ రుణపడి ఉంటాను. మరియు ప్రజలందరికీ ఖచ్చితంగా న్యాయం చేస్తాను. ఇందుకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. మన తెలంగాణలో ఎక్కడ లేని విధంగా ఇంటర్వ్యూ నిర్వహించి ప్రశ్నోత్తరాలు అడిగి మార్కెట్ కమిటీ గురించి అవగాహన ఉందా లేదా అని వాళ్ళు ఇంటర్వ్యూ చేసి పెద్దలందరినీ కూర్చోబెట్టి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకొని సార్ ఈ పోస్ట్ని సెలెక్ట్ చేయడం జరిగింది. మరియు నా చదువుని బట్టి ఈ పోస్ట్ నాకు ఇవ్వడం జరిగింది. అందుకు నేను మన జుక్కల్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ రుణపడి ఉంటాను. మరియు పార్టీకి కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తాను. ప్రజలందరికీ కూడా సేవ చేస్తాను. ఆడపిల్లల్ని చదివించుండి, రకరకాలుగా ఒత్తిడి వచ్చి నాకు అది ఇది అని చెప్పేసి పిల్ల చదువుకుంది, ఆడపిల్ల చదువుకుంది కాబట్టి అందరికీ నేను చెప్పేది అదే, ఆడపిల్లలను మీరు నిర్లక్ష్యం చేయకుండా చదివించండి. ఈరోజు నేను వచ్చి ఆడపిల్ల చదువుకుంది కాబట్టి ఇచ్చిన, ఇంటి దగ్గర ఏం లేకున్నా కూడా చదివింది, ఆడపిల్ల చదివింది కాబట్టి ఆడపిల్ల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా ఎవరు కూడా, ఎప్పుడు ఏమొస్తుందో తెలియదు, మంచిగా చదివించుకోండి ఆడపిల్లలను.